హలో హాయ్ నమస్తే. నేను మీ సింపుల్ లైఫ్ విత్ కమల. ఎలా ఉన్నారంతా? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. అయితే ఈరోజు నేను ఒక సింపుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అది ముందుగానే మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. అది ఏంటంటే ప్రతి ఇయర్ మనం కుదిరినా కుదరకపోయినా కుదిరించుకుని చేసే పనండి. అది ఏంటో కాదండి, మన అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న పండగ శుభ్రాలండి. ఇదిగోండి, నేనైతే టీవీ యూనిట్‌తో ఇంకా క్లీనింగ్ మొదలు పెట్టేశాను. దాని తర్వాత మేము బిఫోర్ లాస్ట్ ఇయర్ వెళ్ళేటప్పుడు ఈ చిన్ని తాజ్‌మహల్‌ని తీసుకున్నా. చాలా బాగుందని నాకు అనిపించింది. మా పాప బర్త్డేకి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారండి. చూడండి ఎంత క్యూట్గా ఉందో కదండి. ఇంట్లో ఫొటోస్ పెట్టుకోవచ్చు, చాలా బాగుంది. ఇలా పెట్టుకోవడానికి ఉందండి. ఇది చూడండి, మా బాబు గారికి పప్పెట్రీ షో అయింది. దాని గురించి అంటే మా వారు తయారు చేశారు. ఇది చూడండి ఎలా ఉంటుంది. ఇలా 1 by 1 స్టోరీలా వస్తాయండి. ఇలా 1 by 1 స్టోరీలా వస్తాయి. తర్వాత ఇది మా పాప చేసిన డాన్స్‌కి వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఇది. చూడండి. ఇది నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఇది మా పెళ్లి కాకముందు మా వారు నాకు నచ్చిందని చేయించిన ఒక బుల్లి గిఫ్ట్ ఇది. ఒక బియ్యపు గింజ మీద 2 పేర్లు రాయించామండి. చాలా బాగుంది కదండి. నాకు చాలా ఇష్టం ఇది. ఇదిగోండి, ఇది మా మ్యారేజ్ అప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇది వుడెన్ ఫ్రేమ్ లాంటిది ఇచ్చారు గిఫ్ట్ కింద. దీని మీద హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని రాసింది. అండ్ సతీష్ వర్స్ కమలా కూడా రాసి హార్ట్ సింబల్లో ఉందండి నేమ్స్. చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇది మా అమ్మ వాళ్ళు మా చెల్లి నా కొడుక్కి బర్త్డే గిఫ్ట్కి ఇచ్చారండి. ఇది ఎంత బాగుంది కదా, చాలా క్యూట్గా ఉంది. ఇది మా వుడెన్ డెకర్ అండి. దీన్ని మేము మీషోలో తీసుకున్నాను. దీన్ని చిన్ని ప్లాంట్స్తో నేను డెకర్ చేశాను. అలాగే ఈ లైట్ ల్యాంప్స్ పక్కనే ఉన్న ఫోటో ఫ్రేమ్స్ కూడా మీషోలోనే తీసుకున్నాను. దీన్ని మా వారు ఓన్గా తయారు చేశారండి. ఇందులో ఫొటోస్ మా ప్రింటర్ నుంచి తీసినవే. నెక్స్ట్ ఈ అద్దాన్ని మేము కోటి దగ్గర ఉన్న ట్రూ బజార్లో తీసుకున్నామండి. దీనికి లైట్ సిస్టమ్ కూడా ఉంది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది మా వాడికి హరిదాస్ గెటప్కి తయారు చేసిన వీణ. ఇలాంటివి మా వారు చాలా ఇంట్రెస్ట్గా తయారు చేస్తారండి. ఇంటర్ మా పిల్లల స్టడీ కోసం తీసుకున్నాను. ఇంతకుముందు ఫోటో ఫ్రేమ్స్ చూపించాను కదా, దాంట్లో ఫొటోస్ దీంట్లోనే తీసినవేనండి. తర్వాత ఈ చిన్ని మనీ డిబ్బీలు మా పిల్లల క్రిస్మస్కి వచ్చిన గిఫ్ట్లు అండి. చాలా బాగున్నాయి కదండి. మా పాపకి కిండర్ జాయ్ నుంచి వచ్చిన ఒక బుల్లి డాక్టర్ బొమ్మ అండి ఇది. తర్వాత ఈ టైం అలారంని మీషోలోనే తీసుకున్నాను. కిడ్స్ రూమ్లో షోకేస్గా ఉంటుందని తీసుకున్నా. ఎంత క్యూట్గా ఉన్నాయో బొమ్మలు, ఆడుకుంటూ ఉంటుంది చూడండి. ఈ గౌతమ్ బుద్ధుడి బొమ్మ కూడా మీషోలోనే తీసుకున్నానండి.
నాకు చాలా బాగా నచ్చింది. కిడ్స్ రూమ్‌లో డెకర్ కింద బాగా ఉంటుందని నేను సెలెక్ట్ చేశాను. ఈ 3 హ్యాంగింగ్ లైట్స్ కూడా ట్రూ బజార్‌లోనే తీసుకున్నాను. ఇవి కిడ్స్ రూమ్‌లోని పిల్లలు చదువుకోవడానికి బాగుంటుందని అండి, చాలా నీట్‌గా క్లాస్‌గా కనిపిస్తుందని తీసుకున్నా. చాలా బాగుంది. అండ్ బొమ్మలు చూడండి చాలా ఎక్కువ ఉన్నాయి. తర్వాత మాస్టర్ బెడ్రూమ్ని క్లీన్ చేసుకున్నాను. అదిగోండి ఆ గోడ మీద ఉన్నది మినీ ప్రొజెక్టర్ అండి. వీకెండ్స్ వచ్చినప్పుడు మేము అందరం కలిసి మూవీస్ చూసి ఎంజాయ్ చేస్తామండి. ఇంకా డోర్స్ మీద ఉన్న డస్ట్ అంతా ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను. తర్వాత కిచెన్ అండి, కిచెన్ క్లీన్ చేయడానికి వచ్చాను. ఈ కిచెన్ చేయడం అంటే ఇంకా చెప్పలేము, చాలా పెద్ద తలకాయ నొప్పి. నాకు ఈ ఒక రోజంతా పట్టిందండి హౌస్ అంతా క్లీన్ చేయడానికి. చూడండి ఇదిగోండి ఈ బ్రష్తో క్లీన్ చేస్తే మొత్తం ఉన్న పార్టికల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. చీపులతో తుడిస్తే రావండి. ఇలాంటి బ్రష్ అవుట్ పట్టుకోవాలి. ఇలాంటి బ్రష్తో మనం క్లీన్ చేసుకున్నాం అనుకో, ఈ బ్రష్ అవుట్ పట్టుకుంటే మనకి క్లీన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇదిగోండి ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను. మామ్ కిచెన్ 24/7 ఓపెన్ అని తీసుకున్నాను. బాగుంది కదండి డెకర్, కొంచెం షోకేజ్ లాగా ఉంటుంది కిచెన్లో అని. ఇది ఒక్కటి చాలండి కిచెన్ క్లీన్ చేయడానికి. హ్యాపీ ప్లానెట్ అండి ఇది. కిచెన్ క్లీనర్ చిన్ని ఇంకేమైనా డోర్స్ విండోస్ అన్నీ క్లీన్ చేయడానికి నేను ఇది అమెజాన్లో తీసుకున్నా. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఏమైనా జిడ్డు గట్ట ఉంటే హ్యాపీగా క్లీన్ అయిపోతుంది. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకోటి ఆర్డర్ పెట్టుకోవాలి. అన్ని కిచెన్ గట్ట క్లీన్ చేయడానికి చాలా నీట్గా జిడ్డు గట్ట వదిలేస్తుంది. ఇది స్ప్రేలా ఉంటుంది, స్ప్రే బటన్. ఇది స్ప్రే చేయాలి. నేను ఆల్మోస్ట్ దీంతోనే నేను కిచెన్ చిమ్నీ అంతా మొత్తం అంతా క్లీన్ చేస్తానండి. చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్. మీకు కావాలంటే లింక్ పెడతాను. రెండు పట్టుకుంటే మొత్తం ఆల్మోస్ట్ క్లీన్ అయిపోతుంది. ఈ రెండు పట్టుకొని క్లీన్ చేస్తాం అనుకో, ఆల్మోస్ట్ నాకు ఆల్రెడీ చిమ్నీ ఉంది కాబట్టి అంత జిడ్డే ఉండదు. లైట్గా నేను ఎప్పుడు పడినప్పుడు వంట చేసుకునేటప్పుడు క్లీన్ చేసుకుంటా. చాలా నీట్గా స్మెల్ వస్తుంది. ఇది మంచి ఫ్లేవర్ ఉంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది ఎయిర్ ఫ్రైర్ అండి, నేను క్యాంటీన్లో తీసుకున్నా. దీంట్లో చికెన్ అన్నీ కూడా మనం రోస్ట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చిమ్నీ క్లీన్ చేసుకుంటున్నానండి. దీని మీద చూడండి చాలా ఎక్కువ జిడ్డు పేరుకుపోయింది. ఇంకా ఇదిగోండి ఒక్కొక్కటి తీసుకొని ఇంకా దీని మీద ఇంకా స్ప్రే బాటిల్తో స్ప్రే చేసుకుంటాను. దీని లోపల చూడండి మొత్తం అంతా ఈ మోటార్ లోపల మొత్తం అంతా ఆయిల్గా ఉంది. ఇదిగోండి నెక్స్ట్ దీని మీద అదిగోండి దీంట్లో మొత్తం అంతా ఆయిల్ కలెక్ట్ అవుతుంది. దీన్ని ఏంటంటే నేను ముందుగా స్ప్రే చేసుకొని ఇంకా స్క్రబ్బర్తోని క్లీన్ చేసుకుంటాను. ఈజీగా వచ్చేస్తుంది స్ప్రే చేసుకొని స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటే.
చూడండి, ఈ ఆయిల్ దాంట్లో స్ప్రే చేయడం వల్ల వాటర్లో లిక్విడ్లా అయిపోయింది. ఇదిగోండి మొత్తం అంతా పైన చిమ్నీ పైన లోపల అంతా కూడా మొత్తం స్ప్రేతో స్ప్రే చేస్తాను. ఈ విధంగా నేను చిమ్నీని క్లీన్ చేసుకున్నానండి. నేను ఇలా ఈ సంక్రాంతికి మా ఇంటిని క్లీన్ చేసుకున్నానండి. అలాగే మీరు కూడా మీ ఇంటిని క్లీన్ చేసుకున్నారో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ సింపుల్ లైఫ్ విత్ కమలా.